హాయ్ గైస్, వెల్కమ్ టు అచ్యుత్ నందన్ జేవి వ్లాగ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము ఆఫీస్ పోతున్నాం. ఆఫీస్ పోయి ఏంటంటే ఇలా కొంచెం వాక్స్ పాప్, నేను ఫస్ట్ టైం చేస్తున్నా వాక్స్ పాప్. అచ్యుత్ బైక్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వాక్స్ పాప్ లో. నేను అడ్డ మీద నిలబడితే నేను తీసుకోబోతుండే ఆడికి వాక్స్ పాప్. అడ్డ మీద ఏం నిలవలే కానీ అట్లాంటిది అడ్డలాంటిదే. సో ఇప్పుడు వాక్స్ పాప్ పోయి ఎవరితోనంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేనైతే మస్త్ ఎక్సైటెడ్ ఉన్నా. ఫస్ట్ టైం ఎవరు మన ట్రాఫిక్ పోలీస్ మెన్ ఉంటారు కదా, వాళ్ళతోని వీఆర్ డూయింగ్ దిస్ వాక్స్ పాప్. ఆ వాక్స్ పాప్లో చిన్న థింగ్ ఏంటంటే, సో వీఆర్ ప్రమోటింగ్, అంటే ఎండాకాలంలో వండర్లా లాంటి వాటర్ స్పోర్ట్స్ ఎక్కువ ఉన్న ప్లేస్కి వెళ్ళి చిల్ అవ్వడానికి వీ విల్ గివ్ కొన్ని పాసెస్ ఇస్తాం ట్రాఫిక్ పోలీస్ మెన్కి. అట్లనే కాకుండా మన కూరగాయల అమ్మేటోళ్ళు ఉంటారు కదా, పాష్గా చెప్పాలని లోకల్ వెజిటబుల్ వెండర్స్ అని, సో వాళ్ళతో కూడా కొంచెం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా మంచిగా పాసులు ఇచ్చి, అంటే ఇక ఎండాకాలం ఫ్యామిలీతో వెళ్ళడానికి జస్ట్ అట్లా ఒకరోజు పోయి చిల్ చేసి, అప్పుడెప్పుడో పొద్దున చెప్పినా కదా వ్లాగ్ షూట్ చేయడానికి పోతున్నాం. వండర్లా పాసెస్ ఏం తెచ్చినా ట్రాఫిక్ పోలీస్ మెన్ అవి లేవా, ఎట్లా ప్యాక్ లాంటివి లేవా. ఇప్పుడు మనం పోతున్నాం అక్కడ సిగ్నల్ ఆగిందా, పోలీసు ఉన్నాడు. జూబ్లీ చెక్ పోస్ట్, వన్ ఆఫ్ ద బిజియెస్ట్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ట్రాఫిక్ పోలీస్ సందీప్ గారు మనతో ఉన్నారు. విల్ టాక్ టు హిమ్ నౌ. సార్, ఇప్పుడు సమ్మర్ కదా, ఇది ఇంత ఎండలు ఉన్నాయి కదా, మీరు అసలు ఎట్లా వర్క్ చేస్తున్నారు ఇంత ఎండల్లో? వర్కింగ్ అంటే మాకు ఎవ్రీడే 2 సెక్షన్స్ ఉంటాయండి. మార్నింగ్ 8 to 12 సెక్షన్, దాని తర్వాత నెక్స్ట్ డే 2 to 10 సెక్షన్స్. ఓకే. సో గవర్నమెంట్ ఏదైనా ఖచ్చితంగా మేము పబ్లిక్ సర్వీస్ వెళ్దామని వచ్చాం కాబట్టి 100% విల్ గివ్ అవర్ ఎఫర్ట్ అండ్ డెఫినెట్లీ విల్ సర్వ్ ఫర్ పబ్లిక్. సూపర్. ఇప్పుడు మీరు ఇంత వర్క్ చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళి అంటే మీరు ఎట్లా రిలాక్స్ అవుతారు? అంటే మామూలుగా ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో కాసేపు కాలక్షేపం చేసి, ఇక్కడ ఉన్న స్ట్రెస్ మొత్తం వాళ్ళతో ఉన్న ఆ కొద్దిసేపట్లో మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. మాకున్న స్ట్రెస్ అంటే నార్మల్గా మేము 1 hour బయటికి వస్తేనే ఎండలో తట్టుకోలేకపోతున్నాం. మీరు ఆల్మోస్ట్ 8-9 hours ఎండలోనే ఉండి మొత్తం ఇంత హ్యాండిల్ చేస్తుంటారు. ఎలా అనిపిస్తుంటుంది మీకు? జనరల్లీ మేము ఆల్రెడీ ఇందులో వచ్చే కన్నా ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాము. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ పబ్లిక్ అని. సో మెంటల్లీ వీ హ్యావ్ ఫిక్స్ కాబట్టి నెవర్ ఫీల్ ఎనీ సార్ట్ ఆఫ్ పెయిన్ ఫర్ దట్. మాకు మేముగా డిసైడ్ అయ్యి కమిట్మెంట్ ఇచ్చి వచ్చాం కాబట్టి వీ ఫీల్ హ్యాపీ ఇన్ ఎనీ ఎన్విరాన్మెంట్ ఫర్ వర్కింగ్ ఫర్ పబ్లిక్. మీరు ఇంత ఎండలో వర్క్ చేస్తున్నారు కదా, మీరు ఈ పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటారు? అంటే మీ వల్ల మీరు ఇలా చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది, మాకు కొంచెం ప్రాఫిట్ అంటే మంచి ఫీల్ ఉంటుంది అని చెప్పడానికి. పబ్లిక్కి నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సిగ్నల్ జంపింగ్ లాంటివి చేయకుండా, అలాగే తమ భద్రతలు తాము తీసుకుంటుంటే మాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీరు సడన్గా సిగ్నల్ జంప్ చేయడం, యాక్సిడెంట్స్ అవ్వడము, లేదా లైనింగ్ పాస్ అయి ముందుకు వచ్చి పెట్టేయడము, మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మీ అంతకు మీరు ఆలోచించి పర్ఫెక్ట్గా ఉంటే మాకు కూడా మా సైడ్ నుండి ఒక 60% ఎఫర్ట్ అనేది తగ్గుతుంది. మీతో మీరు ఇప్పుడు ఇంత ఎండలో వర్క్ చేస్తారు కదా సార్, ఇంటికి వెళ్ళి ఎలా రిలాక్స్ అవుతారు మీరు? అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ హౌ దే ఆర్ రైట్ నౌ, ఫస్ట్ వాళ్ళని చూసిన తర్వాత దాంట్లో మాకు 50% వీఆర్ కూల్. వాళ్ళని చూసినామంటే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టే మేము 50% కూల్ అయిపోతాం. దాని తర్వాత కీరా తినడం, బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయండి, కీరా తినడం, బటర్ మిల్క్ తాగడం, దానివల్ల మేము కూల్ అవుతాం. మాకు 50% ఇంట్లో వాళ్ళు కూల్ ఉంటారంటే మేము కూల్ ఉన్నట్టే. సరే సార్. అండ్ మీరు లాస్ట్ టైం ట్రిప్ ఎప్పుడు వెళ్ళారు సార్? లాస్ట్ టైం ట్రిప్ అంటే ఈ వీక్ మధ్యకాలంలో అయితే ట్రిప్ కష్టం, ఎందుకంటే మనకు స్టేట్ ఎలక్షన్స్ అయినాయి, ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్ టైంలో మేము బిజీయే, వెహికల్ చెకింగ్ అనేవి అది అనేది. మాకు ఇప్పుడైతే ఇప్పుడు ట్రిప్ వెకేషన్ సమ్మరే, కానీ మాకు ట్రిప్ వెకేషన్ ఇప్పుడు లేదు బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. లాస్ట్ టైం ట్రిప్ ఎక్కడ వెళ్ళారు సార్? లాస్ట్ టైం ట్రిప్ నాది డిసెంబర్లో మంత్రాలయం వెళ్ళాం. రాజేంద్ర స్వామి దర్శనం, నా పేరు రాఘవేంద్ర, రాజేంద్ర స్వామి దర్శనం కోసం మంత్రాలయం పోయినాం. దాని తర్వాత జనవరి నుంచి ఎలక్షన్ కోడ్ రావడం, స్టేట్ ఎలక్షన్స్, ఆఫ్టర్ దట్ సెంట్రల్ ఎలక్షన్ కోడ్. ఇఫ్ ఐ గాట్ ఏ ఛాన్స్ ఆఫ్టర్ ఎలక్షన్, డెఫినెట్లీ విత్ మై ఫ్యామిలీ ఐ విల్ అప్రోచ్ టు వండర్లా. దేవుడు కాకుండా గుడికి పోయారు కదా, గుడికి కాకుండా ఫ్యామిలీతో ఒక 2 రోజులు ఒక రోజు పోయి చిల్ అయ్యి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గుడి. ఐ హ్యావ్ ఏ గుడ్ ఆన్సర్ ఫర్ దట్. ట్రిప్ అంటే ఇప్పుడు డివోషనల్ పరంగా అయితే మేము మంత్రాలయం వెళ్ళాం. లోకల్ అంటే ఐఎమ్ నాట్ ఏ లోకల్ పర్సన్. ఐ విల్ కమ్ ఫ్రమ్ వికారాబాద్ డైలీ, అప్ అండ్ డౌన్. డైలీ ట్రావెలింగ్ ఇన్ ట్రైన్ ఓన్లీ. అండ్ ఐ హ్యావ్ ఏ
స్పేస్ ఇన్ అన్నదగిరి ఫారెస్ట్ నియర్ వికారాబాద్. అక్కడ వెళ్ళినాం ఫ్యామిలీ తోటి. అక్కడ ఇట్లా డివోషనల్ బట్ జర కూల్గా ఉంటుంది. అన్నదగిరి ఫారెస్ట్లో కొద్దిగా కూల్ ఉండడం, పిల్లలకి ఇట్లా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ వెళ్ళాం అంతే. సిటీలో అయితే ఎక్కడ వెళ్ళలేదు. ఇక్కడ లేదా? అయితే మీకు సిటీలోనే మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేటట్టు మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మన వండర్లా తరపు నుంచి మా తరపు నుంచి మీకు టికెట్స్ ఇద్దాం అనుకుంటున్నాం. మీరు వెళ్తారా? అంటే నాకు ఇంకొక చిన్న అంటే మనకు ఒక పార్టీ మీటింగ్లో నేను కొంగరకాలని వచ్చిన వండర్లా అనేది చూసిన. నేను బందోబస్తులో ఉండి నేను చూసిన. బట్ ఐ థింక్ నేను 80% నా ఫ్యామిలీతో నేను వండర్లా రావాలి, మా పిల్లలు ఎంజాయ్ చేయాలి అనుకున్నా. ఫ్యామిలీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఈసారి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నేను అప్పుడు అనుకున్నా, నాకు ఇట్లా కలిసి వచ్చింది. చిన్న ఒకటి టికెట్స్ మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా వస్తా వండర్లా. నేను అనుకున్నది ఇలా సార్ ఇట్లా అయిపోతుందా. నెక్స్ట్ 1 month వరకు ఉంటుంది మీకు. ఓకే మళ్ళీ అనమాట సార్, మజాక్ చేస్తున్నామనుకోండి మేము పెద్దోళ్ళు అనుకొని. ఇప్పుడు వేరే వాళ్ళంతా కొట్లాడలైతే మీ దగ్గరకు వస్తారు సార్. అవును. మీ ఇంట్లో కొట్లాడితే ఎక్కడ వెళ్తారండి? మళ్ళీ మేమే సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇంట్లో పంచాయతీ మేమే పెట్టుకోవాలి, మేమే క్లియర్ చేసుకోవాలి. లేదంటే ఇంట్లో నేను హైదరాబాద్లో ఉండడం నాకు ఇష్టం లేకనే నేను వికారాబాద్ చెప్పడం చేస్తాను. మా అమ్మగారు, అమ్మమ్మ గారు, ఫ్యామిలీ మెంబర్స్ అంత ఒకదాని ఉంటారు. పెద్దవాళ్ళు ఉంటే ఈ కొట్లాట అనేది రాదు. ఎందుకంటే సర్ది చెప్పడం, ఇది మంచి ఇది చెడు అని చెప్తారు. నాకు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ ఉండాలని కాదు. వచ్చినా డ్యూటీ అయిపోతుంది, మళ్ళీ వికారాబాద్ వెళ్ళిపోతా, ప్రశాంతంగా ఉంటా. అది మా దగ్గరనే సార్ యాక్చువల్లీ ఆలంపల్లి. ఆలంపల్లి ఆలంపల్లి ఎవరు బాబు? అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆలంపల్లే నాది. అవునా? వెంకటేశ్వర సినిమాక్స్ థియేటర్ ఉంది, దాని ఆపోజిట్ ఉంటుంది. ఆపోజిట్ ఉంటుంది, వెంకటేశ్వర కాలనీ ఉంటుంది. అక్కడనే ఉంటుండే 20 years బ్యాక్. నేను అక్కడనే, నాది సినిమాక్స్ పక్కనే నాది. నా పేరు అచ్యుత్. నా పేరు నరసింహ. మీరు ఇప్పుడు ఇంత ఎండల ఈ కూరగాయలు అమ్ముతుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? కానీ వేడి తట్టుకోలేము కదా చాలా. మాకు అర్ధ గంట బయట తిరగగానే ఫుల్ వేడి తక్కువకుండా ఉంటాం. ఇప్పుడు మేము కూడా కొంచెం అటు పోయినా కానీ వేడి కొంచెం మాకు కూడా తగ్గుతుంది అన్న. అంతే ఏమైనా లేదు, మొత్తం వేడి ఉంది. మరి ఇంటికి వెళ్ళి ఎట్లా రిలాక్స్ అవుతారు? ఇంటికి ఏమన్నా నైట్ 9 గంటలకు వెళ్తాం కదా అన్న. 9 గంటలకు అంతవరకు 9 గంటల వరకు ఇన్నే ఉంటుంది. ఈ వేడి మరి నైట్ ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా మీకు? నైట్ టైం ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసినా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఏముండదు ఇక మళ్ళీ అదే పొద్దున్న లేసి అదే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు డామినోస్లో అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద స్టాల్స్ ఉంటాయి కదా, హోటళ్ళు కానీ అక్కడ డిస్కౌంట్లు ఏం అడగరు. 500 అంటే 500 ఇస్తారు, అప్పుడు ఇంకా పైన టిప్ ఇస్తారు. మీ దగ్గర వచ్చి మాత్రం బేరాలు ఆడుతుంటారు కదా, ఇక్కడైతే బేరాలు అడుగుతారా అన్న? అప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? ఇక అనిపిస్తే కానీ మేము ఒకటేమంటాం కదా, మీకు నచ్చిందమ్మా మా దగ్గర బేరం ఉండదు తీసుకోండి అంటాం. ఉన్న రేట్లో హోల్సేల్ అంటారు. ఇష్టంగా హోల్సేల్, ఇది హోల్సేల్ షాప్ కదా. చెప్పండి అమ్మా, మీరు ఇంత ఇంటర్నెట్ వర్క్ చేస్తుంటారు కదా, ఇంటికి పోగానే ఎట్లా రెస్ట్ తీసుకుంటారమ్మా మీరు? ఇంకా రెస్ట్ మబ్బుల 3 గంటలకు వస్తే కూరగాయలు, మబ్బుల 3 గంటలకు వస్తే కూరగాయలు, లేకపోతే తెల్లారానికి వచ్చినా అంటే ఆయన కూరగాయలు దొరికాయి. మళ్ళీ మా బతుకుదేరు వేస్ట్ అవుతుంది. దాని మీద నిద్ర వదిలేసుకొని వచ్చి మబ్బుల 3 గంటలకు వాళ్ళు పట్టుకుంటాం. ఏ టైంలో పడుకుంటారు మరి నైట్? ఇక మా ఈ ఇష్టముడికి మధ్యాహ్నం ఏమైనా ఊరికాలు, లేకపోతే ఇంటికి పోయి లంచ్కి పోయి 10 నిమిషాలు వరకు రావాలి. అంటే ఇల్లు దగ్గర ఉంటేనేమో పోతాం, లేకపోతే ఇక్కడే ఏదో కూరుకుంటా కూర్చోవడమే. దీనికి వాటర్ చల్లాలి కదా, ఇవి ఎండిపోతాయి మనం లేకపోతే అట్లా. దాని గురించి అంటే ఇంత ఎండ ఉంది కదా నార్మల్గా, అంటే కొంతమంది ఇప్పుడు అర్ధ గంట తిరగగానే దమ్ అయిపోతారు చాలా మంది, నీళ్ళు తాగడం. మీరు ఎట్లా ఎలాంటి? ఇంకేం చేస్తాం, వాటర్ తాగుతాం, కూర్చొని తప్పదు కదా బతకాలని. అంటే జూబ్లీ చెక్ పోస్ట్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. సందీప్ గారు మనతో ఉన్నారు, ప్రశాంత్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సాయి కుమార్ గారు. హలో వెంకటేష్ గారు. నా పేరు నరసింహ. చాలా ఎండలు ఉన్నాయి, ఎట్లా వర్క్ చేస్తున్నారు ఇంత ఎండల్లో? బహుత్ ముష్కిల్ లగ్తా హై. మనకు ముందు ఉద్యోగం, గవర్నమెంట్ ఏదైనా ఖచ్చితంగా మేము పబ్లిక్ సర్వీస్ వెళ్దామని వచ్చాం కాబట్టి మేము ఏదైనా మెంటల్గా ఫిక్స్ అయ్యి వస్తాం. 100% will give our effort. ఇప్పుడు మేము కూడా కొంచెం అటు పోయినా కానీ వేడి కొంచెం మాకు కూడా తగ్గుతుంది అన్న. వాటర్ ఎక్కువ తీసుకోండి, హెల్త్ మంచి చూసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తాగుతాం, కూర్చొని తప్పదు కదా బతకాలని. గ్లూకోజ్, బటర్ మిల్క్స్, సమ్ టైమ్స్ కోకోనట్ వాటర్. ఉద్యోగం అంటే ఏంది నాది? సేవ చేయడం. ఎందుకంటే మేము ఫిట్ ఉంటేనే బయట పబ్లిక్ కూడా వాళ్ళని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎనర్జీ డ్రింక్స్, లెమన్ జ్యూస్, కీర తినడం, బటర్ మిల్క్ తాగడం. వెరీ ఫిట్. ఇంత ఎండల వర్క్ చేసి ఫుల్ స్ట్రెస్ అయ్యి డస్ట్ లో పొల్యూషన్ లో ఉంటారు కదా, ఇంటికి వెళ్ళి ఎలా రిలాక్స్ అవుతారు మీరు అసలు? పిల్లలతో కాసేపు కాలక్షేపం చేసి మేము ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ హౌ దే ఆర్ రైట్ నౌ, ఫస్ట్ వాళ్ళని చూసిన తర్వాత మాకు 2 షిఫ్ట్స్ ఉంటాయండి. खाना खाते थोड़ी देर बैठते सो जाते. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మేము 50% కూల్ అయిపోతాం. వాళ్ళతో ఉన్న ఆ కొద్దిసేపట్లో మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని ఈవినింగ్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఏమన్నా. మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వండర్లా సైడ్ నుంచి టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ సార్, మీ కష్టానికి మీకు 5 passes. आपके बच्चे को भिजाओ. మంచి చిల్ అవ్వండి. నా ఫ్యామిలీతో నేను వండర్ రావాలి, మా పిల్లలు ఎంజాయ్ చేయాలి అనుకున్నా. ఫ్యామిలీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.